బి ఫార్మసీ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఏ కాలేజెస్ లో చదివితే బాగుంటుంది, అప్రాక్సిమేట్ గా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. Hello everybody, very good evening. Welcome to Vedanta Telugu NEET channel. This is your master teacher for physics KRD ma'am. So ee roju class lo BPC students ki oka manchi course ade B pharmacy. BPC చదివిన తర్వాత ఏమైనా మంచి కోర్సెస్ ఉన్నాయా, సో దట్ మీకు ఒక మంచి కెరియర్ ఏర్పరచుకోవాలి అనుకుంటే ఎంపీసీ వాళ్ళకైతే ఎలా అయితే వేరియస్ అమౌంట్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయో, అలాగే బైపీసీ వాళ్ళకి కూడా కేవలం మెడిసిన్ కాకుండా ఇంకా చాలా కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇలాంటి కోర్సెస్ అన్నిటి గురించి కూడా నేను రానున్న వీడియోస్ లో ఇంకా మీకు బోల్డ్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. అయితే ఈ రోజు వీడియోలో మాత్రం బి ఫార్మసీ అంటే ఏంటి, బి ఫార్మసీ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. ఏ కాలేజెస్ లో చదివితే బాగుంటుంది, అప్రాక్సిమేట్ గా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలాగే కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ రోజు డీటెయిల్ గా మనం చెప్పుకుందాము. సో వెల్కమ్ టు ద సెషన్. కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అండ్ ఫార్మా డి, వీటిలో డిఫరెన్సెస్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫార్మ్ డి అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కోర్స్ ఫ్రమ్ బి ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ. సో బి ఫార్మసీ అనేది 4 years డ్యూరేషన్ ఉన్న కోర్స్. ఇట్ ఈస్ అ యూజీ కోర్స్. వేరాజ్ ఫార్మ్ డి అనేది 5+1 అంటే టోటల్ గా 6 years కోర్స్. ఫార్మ్ డి గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తో మీకు వీడియో చేస్తాను. కాబట్టి ఈ రోజు క్లాస్ కేవలం బి ఫార్మసీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో బి ఫార్మసీలో అగైన్ డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఏంటివి అనుకుంటే, డి ఫార్మసీ అనేది డిప్లొమా కోర్స్ అన్నమాట. సో డి ఫార్మసీ చేసిన వాళ్ళు 1 year తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా బి ఫార్మసీ ప్రోగ్రామ్ లోకి వీళ్ళు ఎంటర్ అవ్వచ్చు. సో బి ఫార్మసీ అనేది యూజీ కోర్స్. బి ఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పీజీ కోర్స్ చేయాలి, ఇందులోనే నేను ఇంకొంచెం బెటర్ గా చేయాలి అనుకుంటే మీరు ఎం ఫార్మసీకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలాగా మనకి వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఇందులోనే ఉన్నాయి. సో లెట్ us గెట్ విత్ బి ఫార్మసీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బి ఫార్మసీ అనేది ఫార్మసీకి సంబంధించిన కోర్సు. మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ అర్థమవుతోంది. కోర్స్ డీటెయిల్స్ లో గనక మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కవర్స్ సబ్జెక్ట్స్ లైక్ ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ ఫార్మకాగ్నసీ. సో ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఇంకా బోలెడ్ అనే వెరైటీ ఆఫ్ టాపిక్స్ నేర్చుకుంటారు. సో ఆల్మోస్ట్ ఇలాంటి టాపిక్స్ అందరికీ కామన్ గా ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, బి ఫార్మసీ అనేది ఎంపీసీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. నౌ ఫర్దర్ ఆపర్చునిటీస్, ఒకవేళ మీరు బి ఫార్మసీ చేసిన తర్వాత ఏదైనా జాబ్ కావాలి అనుకుంటే, ఎస్, ఫార్మస్యూటికల్ రంగంలో చాలా 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 ఏదైతే మీరు క్లినికల్ సైడ్ కానీ, కెమిస్ట్రీ సైడ్, చాలా మంది కెమిస్ట్రీ రీసెర్చ్ సైడ్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి ఫార్మస్యూటికల్స్ లో మీకు ఎలాంటి జాబ్ రోల్స్ అయినా మీరు చేయొచ్చు. లేదు, మీరు ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళాలి అంటే ఎం ఫార్మసీ చేయొచ్చు. అండ్ ఎం ఫార్మ్ తర్వాత ఎంబీఏ ఇన్ ఫార్మా మేనేజ్మెంట్, ఇది చాలా మంచి అవకాశం. యూజువల్ గా మార్కెటింగ్ సైడ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఫార్మా అయినా కూడా ఫార్మాలో మార్కెటింగ్ సైడ్. సో ఫార్మాలో మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలి అంటే మీరు ఆల్రెడీ బి ఫార్మసీ యూజీ చేశారు కాబట్టి, మీరు గనక ఎంబీఏ సైడ్ వెళ్తే గనక, పీజీ కోర్స్ ఎంబీఏ చేస్తే ఆపర్చునిటీస్ చాలా 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 ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే, కరికులం ఇంక్లూడ్స్ ఇంటర్న్షిప్స్ ఆర్ ల్యాబ్ వర్క్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. బి ఫార్మసీ వాళ్ళకి ల్యాబ్లు ఉంటాయి. ల్యాబ్లలో మీరు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అక్కడే వస్తుంది. అంతేగాని మీకు సెపరేట్ ఫార్మ్ డి లో లాగా మీకు సెపరేట్ గా ఒక 1 year ప్రాక్టీస్ అనేది ఏమీ ఉండదు. వీళ్ళకి ఈ 4 ఏళ్లలోనే ల్యాబ్లు మాత్రమే జరుగుతాయి. అక్కడ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇందులో ప్రాక్టికల్ స్కిల్స్ ల్యాబ్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు. సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ప్రొఫెషనలిజం, కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు పర్సనల్ గా డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నౌ కమింగ్ టు స్పెషలైజేషన్స్, ఫార్మస్యూటికల్ మేనేజ్మెంట్ చెప్పాను కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. మీరు కనుక స్పెషలైజేషన్ చేస్తే మేనేజ్మెంట్ గానీ, లేదా క్వాలిటీ అష్యూరెన్స్, క్యూఏ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ఎట్సెట్రా. నా వన్ ఆఫ్ ది క్లాస్మేట్ కూడా ఈ క్యూఏ, క్వాలిటీ అష్యూరెన్స్, చాలా పెద్ద కంపెనీ, మన ఏదైతే ఫైజర్ కంపెనీ ఉందో అందులో క్యూఏ గా పనిచేస్తున్నారు విత్ అ వెరీ డీసెంట్ సాలరీ. సో ఇట్ ఈస్ రికమెండెడ్. ఎక్కడైతే రీసెర్చ్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు. క్వాలిటీ అనాలిసిస్ లేదా క్వాలిటీ అష్యూరెన్స్, క్లినికల్ రీసెర్చ్, ఈ మేనేజ్మెంట్, నేను పెట్టిన ఫీల్డ్స్ అన్ని కూడా చాలా అద్భుతమైన ఫీల్డ్స్ అండి. ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇందులో కూడా. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్లినికల్ రీసెర్చ్ సైడ్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎవరైనా జాబ్ కెరియర్ ఏర్పరచుకోవాలి అంటే ఈ ఫీల్డ్స్ లో మీరు గనక ట్రై చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇండస్ట్రీ రిలవెన్స్ కి వెళ్తే గనక ద ప్రోగ్రామ్ ట్రైన్ స్టూడెంట్స్ ఫర్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ విత్ ప్రాక్టికల్ స్కిల్స్. సో హెల్త్ కేర్ గురించి మీరు ఇందులో ట్రైన్ చేయబడతారు కాబట్టి కెరియర్ కి చాలా ఉపయోగపడుతుంది.
నా కమింగ్ టు కోర్స్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి చెప్పాను కదా, ఇది ఒక 4 years డ్యూరేషన్ ఉన్న కోర్సు. ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్లై చేయాలి అంటే, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి దాని ద్వారా మీరు ఎంట్రన్స్ తీసుకోవచ్చు. చాలా కాలేజెస్ నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని, నీట్ ద్వారా కాదు, నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని మీకు చాలా కాలేజెస్ అడ్మిషన్ అనేవి బీఫార్మసీలో ఇవ్వడం జరుగుతోంది. సో మీరు నీట్ రాయడం ద్వారా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. తర్వాత ఈఏపీ సెట్ ద్వారా కూడా మనము మన లోకల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఏపీ తెలంగాణలో మీరు అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. జీపీఏటీ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇది నేషనల్ వైజ్, జస్ట్ లైక్ నీట్ ఎగ్జామ్ మెడిసిన్ కి ఎలా కండక్ట్ చేస్తారో బీ ఫార్మసీ కోసం జీపీఏటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు దీనిని రాసినా కూడా మంచి, అంటే నేషనల్ వైజ్, నాకు సెంట్రల్ కాలేజెస్ లో సీట్ రావాలి అనుకున్న వాళ్ళు జీపీఏటీ ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. లేదు నాకు లోకల్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ కాలేజెస్ లో బీ ఫార్మసీ కావాలి అనుకుంటే మీరు ఎబ్సెట్ ఎగ్జామ్ ద్వారా రాసి కౌన్సిలింగ్ ద్వారా మీరు సీట్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ప్రతి కాలేజ్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఫీజు పే చేస్తారు అండ్ క్లాసెస్ అనేవి జాయిన్ అవుతారు. సో ప్రతి ఎగ్జామ్ కి ఇదే ప్రొసీజర్ ఉంటుంది. ఇందాక నేను చెప్పా కదా జీపీఏటీ, దాని గురించి కూడా ఒక చిన్న డీటెయిల్ ఇస్తాను మీకు. సో జీపీఏటీ ఈజ్ నథింగ్ బట్ గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో ఇది నేషన్ వైడ్ జరిగే ఎగ్జామ్ అనమాట. నేషన్ వైడ్ కాంపిటీషన్ ఉంటుంది. సో చెప్పాను కదా, నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ మాస్టర్స్ ఆఫ్ ఎం ఫార్మసీ. సో కండక్టెడ్ బై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్. సో క్వాలిఫైయింగ్ స్కోర్ ఈజ్ అ ప్రీ రిక్విజిట్ ఫర్ గవర్నమెంట్ ఫండెడ్ స్కాలర్షిప్ అండ్ అడ్మిషన్ ఇంటూ టాప్ ఇన్స్టిట్యూట్స్. జీపీఏటీ ద్వారా మీకు టాప్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ దొరుకుతుంది. అలాగే కొన్ని గవర్నమెంట్ ఫండెడ్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. డ్యూరేషన్ 3 hours, 125 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ 500 అనమాట. సో 500 మార్క్స్ కి ఇది ఎగ్జామ్ జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ +4 అండ్ ఇన్కరెక్ట్ -1, అన్అటెంప్టెడ్ 0 మార్క్స్. జీపీఏటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి బీ ఫార్మసీ గురించి మాట్లాడుకుంటే, బీ ఫార్మసీ అనేది యూజీ లెవెల్ ఎగ్జామినేషన్, యూజీ లెవెల్ కోర్స్. సో ఇది మెరిట్ బేస్డ్ లేదా ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్. కొన్ని కాలేజెస్ లో మీకు నీట్ స్కోర్, చెప్పాను కదా, నీట్ స్కోర్ మీద బేస్ చేసుకుని కూడా ఇచ్చేస్తారు మీకు. లేదు ఎంసెట్, జీపీఏటీ అలాంటివి కూడా మీరు రాసుకోవచ్చు. కోర్సు ఫీజుకి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్ గా, కోర్స్ ఫీజు అనేది వేరీస్, ఒక్కొక్క కాలేజ్ కి కొంచెం ఫీజు వేరియేషన్ అయితే ఉంటుంది. సో అప్రాక్సిమేట్ గా 50,000 నుంచి గవర్నమెంట్ కాలేజెస్ అయితే, ప్రైవేట్ కాలేజెస్ అయితే 1.5 నుంచి 2 lakhs పర్ ఇయర్ మీకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి మీరు క్లాస్ 12 లో ఎంపీసీ చేయొచ్చు, లేదా బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా బీ ఫార్మసీ కోర్స్ అనేది చేయొచ్చమ్మా. విత్ అట్లీస్ట్ మీకు 50% ఆఫ్ మార్క్స్ అనేవి మీకు ఇంటర్ లో ఉండాలి అనమాట. తర్వాత జాబ్స్ ఆపర్చునిటీస్ ఏ రీజియన్స్ లో ఉంటాయి అంటే, మెడికల్ రైటర్స్, క్లినికల్ రీసెర్చర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఫార్మసీ బిజినెస్ ఎట్సెట్రా. ఇంకా మీరు రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. బైపీసీ అండ్ ఫార్మా రంగంలో రీసెర్చ్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీరు ఇండియాలో రీసెర్చ్ కి వెళ్ళొచ్చు, లేదంటే ఫారిన్ కంట్రీస్ లో కూడా రీసెర్చ్ కి వెళ్ళొచ్చు. ఫారిన్ కంట్రీస్ లో ఫండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, బికాస్ అక్కడ డాలర్స్ లో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఎర్నింగ్ కూడా మీ ఇండివిజువల్ ఎర్నింగ్ బాగుంటుంది. మెడికల్ రైటర్స్ కి కూడా ఈ మధ్య కాలంలో కొంచెం డిమాండ్ అనేది ఉంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ మీ అందరికీ చాలా పరిచయం. సో ఎక్కువ మంది ఫార్మా చేసిన వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తూ ఉంటారు, లేదా మెడికల్ స్టోర్స్ అనేవి మీరు మార్కెటింగ్ బాగా చేసుకుంటే మెడికల్ స్టోర్స్ తో టైఅప్ అవ్వచ్చు. సో మీ ఓన్ బోల్డర్ అన్ని స్టార్ట్అప్స్ మీరు ఓన్ గా థింక్ చేయొచ్చు అనమాట సర్వైవ్ అవ్వడానికి. సో యావరేజ్ సాలరీ 4 LPA లేదా స్టార్టింగ్ విత్ 3 LPA, 3 LPA నుంచి బాగా ఎక్స్పీరియన్స్ సీనియర్స్ అయితే కనుక 12 LPA, అలాగే 14 LPA వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో టాప్ రిక్రూటర్స్, ఈ ఫార్మా చదివిన వాళ్ళకి ఆ కాలేజెస్ లో కానీ ఎవరైనా టాప్ రిక్రూటర్స్ ఎవరుంటారు అంటే గనక, మీరు ఇక్కడ చూస్తే సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, అంటే అన్ని ఫార్మా కంపెనీస్ మనకి హైదరాబాద్ లోనే చాలా వరకు ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సో ఫార్మా కంపెనీస్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, డివీస్ ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, బయోకాన్ అవ్వచ్చు, ఇంకా చాలా బోలెడ్ అని ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా రిక్రూటర్స్ రిక్రూట్ చేసుకుంటారు.
సో కాలేజెస్ ఆఫరింగ్ కోర్సెస్, ఈ బి ఫార్మసీ ఎవరు ఆఫర్ చేస్తారో ఒకసారి మనం చూస్తే జామియా యూనివర్సిటీ ఢిల్లీ, బిట్స్ పిలానీ, జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఊటీ, ఐసిటి ముంబై, మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అండ్ ఎన్ఎంఐఎంఎస్ ముంబై. ఇవన్నీ కూడా నేషన్ వైడ్ నేను ఇక్కడ పెట్టిన కాలేజెస్. అలా కాదు మేడం మాకు లోకల్లో కావాలి అనుకుంటే మీ అందరికీ తెలుసు కదా, ఆంధ్రాలో అయితే రైట్ ఫ్రమ్ జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, ఎస్వి యూనివర్సిటీ ఉంది. ఇలాగా మనకి తెలంగాణలోకి వచ్చేటప్పటికి నైపర్, తర్వాత ఆంధ్రాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్, కేఎల్ యూనివర్సిటీ. ప్రైవేట్ కాలేజెస్ లో అయితే ఇంకా ప్రైవేట్ కాలేజెస్ మీకు ఏమైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు. సిద్ధార్థ కాలేజ్, ఇవన్నీ కూడా మీకు గవర్నమెంట్ కాలేజెస్ లో, ప్రైవేట్ కాలేజెస్ లో ఎక్కడైనా కూడా మీకు బి ఫార్మసీ అనేది ఆఫర్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో నేను పెట్టినవి కొన్ని కాలేజెస్ మాత్రమే, కొన్ని టాప్ కాలేజెస్. ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి, వాటిలో కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఫైనల్ థింగ్ ఏంటి అంటే మీరు ఏ కోర్స్ చేసినా కూడా దానిని ఇష్టంతో చేయండి, చాలా ప్యాషన్ ఉంటేనే ఆ కోర్స్ తీసుకోండి. సో ఆ కోర్స్ తీసుకున్నాక ఆ 4 years డ్యూరేషన్ లో చాలా శ్రద్ధగా, సీరియస్ గా ఆ కోర్సు మీద దృష్టి పెట్టండి. మీరు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కోర్సు డీటెయిల్స్ ఏంటి, ఆ కోర్స్ నాకు ఏం నేర్పిస్తుంది, ఆ కోర్స్ ద్వారా మార్కెట్ కి ఏం అవసరం ఉంది, డూ అ రిసర్చ్. ఆ 4 ఏళ్లలో మీకు ఇప్పుడు బోలెడంత టెక్నాలజీ అవైలబుల్ గా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవైలబుల్ గా ఉంది. సో బి ఫార్మసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చా, అది కూడా మీరు వర్కౌట్ చేయాలి. కొత్త కొత్త పద్ధతులు ఏమైనా వస్తున్నాయా మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. కాలేజ్లో వచ్చే నాలెడ్జ్ తో పాటు బయట మార్కెట్ కి ఏమైనా నాలెడ్జ్ కావాలా, అది మీరే రీసెర్చ్ చేసుకుని సొంతంగా ఏమైనా డెవలప్ చేసుకుంటే అలాంటి వాళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రాదర్ దాన్ జస్ట్ ఏదో మార్క్స్ తెచ్చుకుందాము, లేదా 4 ఏళ్ల కోర్సులో డివియేట్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయిపోయి మీరేదో ఎగ్జామ్స్ కి మాత్రమే పాస్ అయితే చాలరా అన్నట్లుగా చదువుకుంటే మాత్రం ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు ఏ కోర్స్ చేసినా కూడా దానిని ఒక ప్యాషన్ తో చేయండి. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.